కిరాణా కొట్టుకెళ్ళి సరుకులు కొంటాం, బిల్లు కట్టేస్తాం. చిల్లర కోసం చూస్తుంటే షాపు వ్యక్తి చేతిలో 4 చాక్లెట్లు పెడతాడు. బట్టల షాపు, బుక్ షాపు ఎక్కడైనా అంతే. ఇదేం పద్ధతిని ప్రశ్నిస్తే చిల్లర లేదంటారు. అయితే ఇదంతా గతం. డిజిటల్ పేమెంట్ యుగం వచ్చేశాక పైసలతో సహా చెల్లిస్తున్నాం. ఇబ్బంది ఏమీ లేదని ధీమాగా ఉంటున్నాం. ఇక్కడే చిన్న చిక్కుంది. ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ పేమెంట్లను అడ్డుపెట్టుకుని చాలా సంస్థలు మాయ చేస్తున్నాయి. మన ఖాతాకు కన్నం వేస్తున్నాయి. ఇప్పుడంతా టెక్నాలజీ యుగం. అవసరం ఏదైనా సరే మరో ఆలోచన లేకుండా ఆన్లైన్ను ఆశ్రయిస్తున్నాం. ఇంట్లో కూర్చొని సరుకులు ఆర్డర్ చేస్తున్నాం. బస్ టికెట్ బుక్ చేయాలన్నా, ఇంకేదో వస్తువు కావాలన్నా ఆన్లైన్లోనే చేసేస్తున్నాం. కానీ అదనపు బాధ్యత గురించి అస్సలు పట్టించుకోం. అవసరం ఉందా లేదా అని ఆలోచించకుండా ఆఫర్ ఉందంటూ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కొనేస్తాం. అన్నీ మనమే చేస్తుంటాం. ఇందులో ఎవరి బలవంతమో ఉన్నట్టు కనిపించదు. కానీ కంటికి కనిపించిన శక్తులేవో మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. కనికట్టు చేసినట్టు మన ఖాతాలను కొల్లగొట్టే ఈ మోడలే డార్క్ ప్యాటర్న్. డార్క్ ప్యాటర్న్ గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. డార్క్ ప్యాటర్న్ ఎలాంటిదంటే మనం మోసపోతున్న విషయం మనకే తెలియదు. కొన్నిసార్లు మోసపోయాక కూడా గుర్తించలేం. ఇవన్నీ చేసేది ఎవరో అదృశ్య వ్యక్తులు కాదు, మనకు బాగా తెలిసిన కంపెనీలే. కొంత సైకాలజీ, మరికొంత టెక్నాలజీని కలగలిపి కనికట్టు చేస్తుంటాయి. అర్ధసత్యాలు, అసత్యాలతో తప్పుదారి పట్టిస్తాయి. నాసిరకం వస్తువులు, అరకొర సేవలే అయినా సెలబ్రిటీలను అడ్డుపెట్టి మరీ బ్రాండ్ను అమ్మేస్తుంటాయి. స్మార్ట్ ఫోన్లు వాడకం పెరిగాక అవసరం ఉన్నా లేకున్నా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం అలవాటుగా మారిపోయింది. వాటిలో 1-2 మినహా అన్ని డార్క్ ప్యాటర్న్తో మోసం చేస్తున్నట్లు చాలామందికి అవగాహన కూడా ఉండటం లేదు. ఈ తరహా మోసాలతో ఏటా ఒక్కో వ్యక్తి 25,000 రూపాయలు నష్టపోతున్నారని అంచనా. ఇటీవల ఓ సరుకుల డెలివరీ సంస్థ డ్రిప్ ప్రైజింగ్ వివాదంలో చిక్కుకుంది. డ్రిప్ ప్రైజింగ్ అంటే కస్టమర్ ఆర్థిక పరిస్థితిని బట్టి రేటు మార్చేయడమే. ఖరీదైన ఫోన్ నుంచి ఆర్డర్ చేసేవారికి కొంచెం ఎక్కువ ధర కనిపిస్తుంది. క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు కూడా మన ఫోన్ విలువ ఆధారంగా బిల్లు బాధేస్తుంటారు. సాయంత్రం అయితే పీక్ అవర్ ఛార్జెస్ పేరిట దంచేస్తారు. కొన్ని సంస్థలైతే మనకు తెలియకుండానే బిల్లులో డెలివరీ టిప్ కలిపేస్తున్నాయి. చూడటానికి ఇదంతా చిల్లర లెక్కలాగే అనిపిస్తుంది. కానీ ఒక్కో బిల్లుకు అదనంగా 10 రూపాయలు వసూలు చేసినా 10 బిల్లులకు 100 రూపాయలు అవుతుంది. ఆ మొత్తమే వేలు లక్షలకు చేరుతుంది. తక్కువ ధరకే లగ్జరీ ఫ్లాట్ అంటూ సోషల్ మీడియాలో యాడ్ కనిపిస్తుంది. వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే సోల్డ్ అవుట్ బోర్డు దర్శనమిస్తుంది. పక్కనే ఇంకో మంచి ఫ్లాట్ ఉందంటూ తప్పుడు ప్రకటనలతో ప్రభావితం చేస్తారు. వీటినే బెయిట్ అండ్ స్విచ్ మోసాలు అంటారు. కొన్నిసార్లు మన ఉద్వేగాలను కూడా వ్యాపారానికి వాడేసుకుంటారు. ప్రైవేట్ బస్సు టికెట్తో పాటు ప్రయాణ బీమా తీసుకోకపోతే అవును నేను జీవితంలో రిస్క్ తీసుకుంటాను అనే వాక్యంపై క్లిక్ చేయమని షరతు విధిస్తారు. ఫుడ్ బిల్లుకు టిప్ కలపడానికి నిరాకరిస్తే నేను టిప్ ఇచ్చేంత సంపన్నుడిని కాదనే స్టేట్మెంట్ను ఆమోదించమని ఒత్తిడి చేస్తుంటారు. డిస్కౌంట్ ఆఫర్ వద్దంటే పొదుపు చేయడం ఇష్టం లేదని మనతోనే చెప్పిస్తారు. ఇంకొన్ని కంపెనీలు అయితే ఒక అడుగు ముందుకేసి చిన్న చిన్న అక్షరాల్లో లెక్కలేనన్ని రూల్స్ రాసేస్తుంటాయి. అవన్నీ చదవలేక మనం టిక్ మార్క్ పెట్టేస్తుంటాం. విషయం ఏంటా అని తీరిగ్గా చదివితే సరుకు నాణ్యత లేకపోయినా పరిహారం అడగబోమని అందులో ఉంటుంది. అప్పుడు అవాక్కవడం మన వంతు అవుతుంది. ఒకానొక బలహీన క్షణంలో కొన్ని వెబ్సైట్ల సబ్స్క్రిప్షన్ తీసుకుంటూ ఉంటాం. మొదటి నెల ఉచితం అనగానే టెంప్ట్ అయిపోతుంటాం. సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత ఆ సంగతే మర్చిపోతాం. 30 రోజుల్లో ఉచిత ఆఫర్ పూర్తయి మన ఖాతా నుంచి డబ్బు బదిలీ అవుతుంది. ఓటీటీ ప్లాట్ఫామ్ల పరిస్థితి అంతేనన్న కంప్లైంట్స్కు కొదవలేదు. అందుకే అప్రమత్తత అవసరం. పొరపాటున సబ్స్క్రిప్షన్ ట్రాప్లో పడ్డామంటే అడ్డంగా బుక్ అయినట్లే. ఇక డిస్కౌంట్లు, తక్కువ స్టాక్ ఉందంటూ కొన్ని సంస్థలు ఉచ్చులోకి లాగుతుంటాయి. ఒక్కసారి చిక్కామంటే గట్టిగానే డబ్బులు గుంజుతాయి. వైద్య పరీక్షలు, ఫైనాన్షియల్ టెక్నాలజీ యాప్లది ఇదే తీరు. ఇక ఆన్లైన్లో సరుకులు ఆర్డర్ చేస్తే కొన్నిసార్లు మనం చెప్పనివి కూడా అంటగట్టేస్తుంటారు. వాటికి బిల్లు వసూలు చేయడాన్నే బాస్కెట్ స్నీకింగ్ అంటారు. విమాన టికెట్ కొన్నప్పుడు మన అనుమతి లేకుండానే ప్రయాణ బీమా జోడిస్తారు. ఎంచుకున్న సీటును బట్టి అదనపు ఛార్జీలు బాదుతారు. అనాథాశ్రమం, వృద్ధాశ్రమానికి విరాళం అంటూ కొంత మొత్తం లాగేస్తుంటారు. సినిమా టికెట్ బుక్ చేస్తే డ్రింక్, పాప్కార్న్ కలిపేసి డబ్బులు వసూలు చేస్తారు. మోసపోయాక మేల్కోవడం కంటే ముందు జాగ్రత్తతో ఉండటం మంచిది. చూసిందల్లా నమ్మేయకండి.
విశ్వసనీయ వెబ్సైట్లనే ఎంచుకోండి. అనవసర యాప్లను ఫోన్ నుంచి వెంటనే డిలీట్ చేయండి. వీలైనప్పుడల్లా పాస్వర్డ్ మారుస్తూ ఉండండి. అప్పుడే డార్క్ ప్యాటర్న్ మోసాల బారిన పడకుండా ఉంటాం.